దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇప్పుడు అక్క చెల్లితమ్ముడి సమాజంలో చూస్తే తల్లిదండ్రులు గౌరవించడం అనేది లేదు, తల్లిదండ్రులు పరామర్శించడం అనేది లేదు, తల్లిదండ్రులు చూడటానికి కూడా కష్టంగా మార్చబడ్డారు. బిడ్డలు కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. ఇప్పుడు అక్క చెల్లి తమ్ముడు అలా నీవు దీర్ఘాయుష్మంతుడుగా మార్చబడాలంటే తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారిని నువ్వు చూడాలి, వారికి కావలసిన సమస్తాన్ని నువ్వు సమకూర్చాలి. ఎందుకంటే నీకు జన్మనిచ్చారు, వారిద్దరూ లేకపోతే నీకు జన్మ అనేది లేదు ఈ భూమి మీద. వారిద్దరు ఉండటం ద్వారా నీకు ఈ భూమి మీద జన్మ అనేది కలిగింది. తల్లిదండ్రులు చూడని వారు పైకి రాలేరు. ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది, కానీ ఈ మాట చెప్తున్నాడు. తల్లిదండ్రులు